శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ వార ప్రారంభంలో లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు భరణి నక్షత్రం మీదకి సంచరించడం జరుగుతుంది. అంటే నక్షత్రం చేంజ్ అవ్వడం వల్ల ఈ గురువు శుక్రగ్రహ శుభ ఫలితాలు ఇవ్వవలసి ఉంటుంది. మరి మిథున రాశి వారికి పంచమ వ్యయాధిపతిగా అత్యంత శుభగ్రహం శుక్రుడు. అటువంటి శుక్రుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. పంచమాధిపతి సప్తమ స్థాన సంచారం. అలాగే గురువు యొక్క దృష్టి, గురువు శుక్రగ్రహ నక్షత్ర ప్రవేశం. ఇవి ప్రేమ వివాహాలు చేసుకోవడం కానీ, వివాహ విషయంలో ఒక నిశ్చయానికి రావడం కానీ, అలాగే వివాహ సంబంధాలు కుదరడం కానీ, అంటే మొత్తం మీద ఇష్టపూర్వకంగా ప్రేమపూర్వకంగా పెద్దల అనుగ్రహంతో సాంప్రదాయబద్ధంగా వివాహ సంబంధం నిశ్చయమయ్యే అవకాశం ఉంది. సో ఈ అవకాశం ఇంచుమించుగా మనకి ఈ వారం చివరి వరకు ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి మరి వివాహ ప్రయత్నాల్లో, వివాహ విషయంలో ప్రేమికులు కానీ, అలాగే సంబంధాలు వేటలో ఉన్నవారు కానీ ఒక నిర్ణయానికి రావడం వల్ల అది ఖచ్చితంగా అమలై అతి తొందరలోనే వివాహానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ ఈ రాశి వారికి. ఇక శుక్రుడు అనుకూలంగా సప్తమ స్థానంలో సంచరించడం, అలాగే మెయిన్ గురువు ఈ శుక్ర నక్షత్రంలో సంచరించినప్పుడు ఎలా ఉంటుందంటే శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. శుక్రుడు యొక్క ఫలితాలు కలిపి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సప్తమ దశమాధిపతి ఫలితాలు అంటే అటు వివాహ ప్రయత్నాలు, అటు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఇది యాస్టీస్గా ఉంది. అంటే ఇంకొక ముఖ్యమైన మార్పు ఏంటంటే ఈ 5వ తారీఖున కుజగ్రహం అష్టమ స్థానంలోకి రావడం జరుగుతుంది. అష్టమ స్థానంలోకి ఏర్పడుతూ అక్కడ తృతీయాధిపతి రవితోనూ, రాష్ట్రాధిపతి బుధుడితోనూ కలిపి అక్కడ సంచరించడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం ఈ మిథున రాశి వారికి అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. అధికారులతో విభేదాలు కానీ, అలాగే అనుకోకుండా ఏదో ఒక ఇబ్బంది, లేదంటే చిన్నపాటి ప్రమాదాలు జరగడం కానీ, లేదంటే ఏదో ఒక సంబంధం లేని విషయంలో ఇరుక్కోవడం కానీ, అనుకోకుండా ఆర్థికపరమైన బర్డెన్ రావడం కానీ జరిగే అవకాశం ఉంది. సరే, ఏదైనా అష్టమ స్థానంలో ఉన్న గ్రహాలు మంచి కానీ చెడు కానీ ఆల్ ఆఫ్ ది సడన్ అసలు టైం లేకుండా రావడం జరుగుతుంటుంది అన్నమాట. ఇమీడియట్గా ఆ పని చెయ్యాలి అన్న పరిస్థితి రావడం జరుగుతుంటుంది. సో ఓవరాల్గా ఒక విధంగా షష్టాధిపతి అష్టమంలో ఉండడం వల్ల ఏంటంటే ఆర్థికపరమైన ఒత్తిడి కూడా జాతకుడి మీద ఉండే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైము వాళ్ళకు ఉన్నటువంటి స్థిరాస్తి కానీ, భూములు కానీ కొనే ప్రయత్నం చేసినా, అలాగే అమ్మే ప్రయత్నం చేసినా కూడా సడన్గా ఒక మంచి బేరం వచ్చి అమ్ముడుపోవడం జరుగుతుంటుంది. అలాగే కొనే విషయంలో కూడా సడన్గా అప్పుడు దాకా అనుకున్నది కాక వేరే అసెట్, వేరే ఆస్తితో వేరే గృహం అమ్మకానికి వచ్చి అప్పటికప్పుడు కొనవలసి ఉంటుంది. కొంత ఎక్కువ రేటుకో అప్పు చేసో కొనవలసి ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా కొన్ని ఆకస్మిక అనుకోని సంఘటనలు ఈ రాశివారికి జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఒక విపరీత రాజయోగం లాంటిది ఏర్పడింది. మొత్తం మీద ఇది పక్కన పెడితే మరి భాగ్యస్థానంలో శనిగ్రహ సంచారం, ఇది రాహుగ్రహ నక్షత్రం మీద సంచరించడం, రాహు దశమంలో ఉండడం వల్ల ఏంటంటే 9, 10 స్థానాలు యాక్టివేట్ అవ్వడం జరిగింది. అంటే కంపల్సరీగా ఇది ఉద్యోగంలో అభివృద్ధి రావడం జరుగుతుంది. అలాగే ఇది ముఖ్యంగా మీడియా రంగం, సినిమా రంగం, అలాగే వాయుతత్వానికి సంబంధించినటువంటి ఏరోనాటికల్ సంబంధించిన వాళ్ళు, విదేశ వ్యవహారాలు చేస్తున్నవారు, సాఫ్ట్వేర్ రంగంలో వారు, అలాగే కష్టపడకుండా ఈజీగా సులభంగా డబ్బు సంపాదిద్దాం అనుకున్నవారు, అనేక స్కీముల ద్వారా, పథకాల ద్వారా వ్యక్తుల్ని అంటే జనాన్ని మ్యానిపులేట్ చేస్తూ అరచేతిలో స్వర్గం చూపించి ఆహా ఓహో అనుకున్నటువంటి వ్యాపారస్తులకు కూడా ఇది ఖచ్చితంగా అనుకూలమైనటువంటి సమయం. అంటే మీ యొక్క ప్రకటనలకి, మీ యొక్క ప్రలోభావాలకి ఈ ప్రజలు లొంగిపోయి మీ యొక్క సంస్థల్లో అధిక పెట్టుబడి పెట్టే సూచనలు అయితే ఉన్నాయి. కానీ దాన్ని సాధ్యమైనంత వరకు సద్వినియోగపరచుకోవడం మంచిది. బట్ ఏదన్నా మాయ చేసి లేనిది ఉన్నట్టు చూపించి భ్రమపడే వ్యక్తులకి ఈ రాహు దశమ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. అయితే శని భాగ్యస్థానంలో ఉన్నప్పుడు కొంత సందర్భంలో
కొంతమందికి ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతన కలుగుతూ ఉంటుంది. అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. చాలామంది ఇదే టైంలో తమ బాధ్యతలను తగ్గించుకొని ప్రశాంతంగా జీవనం గడుపుదామనే ప్రయత్నం కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే దీర్ఘకాలంగా శని అక్కడే ఉంటాడు కాబట్టి పెద్ద ఈ వారంలో జరిగే మార్పు కాదు. ఈ వారంలో కేవలం ఏంటంటే అతి తొందరగా సంచరించే గ్రహాలు ముఖ్యంగా ఈ రాశి వారికి బుధుడు, శుక్రుడు, కుజుడు ఇవి ఇంపార్టెంట్గా తీసుకోవాలి. రవి కూడా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. అయితే ఈ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు చతుర్థాధిపతిగా అష్టమ స్థానంలో ఉండడం వల్ల మరి అలాగే శని ప్లస్ రవి గ్రహాలతో కుజగ్రహాలతో సంచరించడం వల్ల కొంతవరకు శారీరక శ్రమ, అనుకోకుండా స్వల్ప అనారోగ్యానికి గురవడం కానీ ఏదైనా ప్రమాదంలో ఇబ్బంది పడడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రాశివారు ఈ వారం అంతా కూడా హనుమాన్ చాలీసా పారాయణ ప్రతి మంగళవారం కూడా వీలైతే దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, ఏ పనైనా సాహసంతో కూడుకున్నవి కానీ డ్రైవింగ్ చేసుకున్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల అలాగే చిన్న చిన్న ప్రమాదాల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు మరి ఈ వారంలో ఒక అనుకోని సంఘటన జరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ వార ఫలాలు మాస ఫలితాలు చెప్పేటప్పుడు కొన్ని అద్భుత యోగాలు రావడం జరుగుతుంటుంది, కొన్ని ఇబ్బందులు చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మన యొక్క జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఉన్నవి మాత్రమే ఈ గోచారరీత్యా రావడం జరుగుతుంటుంది. జన్మజాతకంలో లేనివి గోచారం ఎట్టి పరిస్థితులు కూడా ఇచ్చే అవకాశం లేదు. సుమారు ఏదో ఈ మేషరాశి వారికి లాభంలో శని ఉద్యోగం వస్తుంది అనుకుందాం, కానీ వాడి జన్మజాతకంలో కూడా అది రాసి పెట్టి ఉంటేనే శని భగవానుడు ఇవ్వగలుగుతుంటాడు. సో వాడి జాతకంలో వివాహ యోగం లేదు, అసలు వాడి జీవితంలో వివాహ సౌఖ్యం లేదనుకుందాం, వాడికి గురువు సప్తమంలోకి వచ్చినా రాదు, గురువు లగ్నంలోకి వచ్చినా రాదు. అంటే మొత్తం మీద గోచారం అన్నది ఏంటంటే జాతకంలో ఉన్నవి అమలు పరుస్తూ ఉంటాయి. అవి మంచా చెడ్డ ఎక్కువ తక్కువ అన్నది కూడా ఈ గ్రహాలు నిర్ణయిస్తుంటే తప్ప అసలు జన్మజాతకంలో లేనిది గోచారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వదు. సో అందువలన ఏంటంటే దాన్ని జన్మజాతకం ఇంపార్టెంట్ కాబట్టి ఏవైనా దీర్ఘకాలిక సమస్యలు లాంటివి ఉన్నవాళ్ళు, ప్రస్తుతం జాతకం కరెక్ట్గా లేదు, జీవితం కరెక్ట్గా నడట్లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి జ్యోతిష్కుని సంప్రదించి నియమాలు పాటించాలి. ప్రస్తుతం కుంభరాశి అనుకుందాం, ఏలినాటి శని ఉంది అక్కడ, చంద్రుడు ఉన్న వారికి కుంభరాశిలో చంద్రుడు ఉంటే వాడికి కుంభరాశి జన్మశని నడుస్తుంది. మరి అందరికీ ఆ ప్రభావం ఉండదు. కొంతమంది జాతకంలో చంద్రుడితో పాటు గురువు కలిసి ఉండొచ్చు, వాడికి ఒకలా ఉంటుంది. చంద్రుడితో పాటు శుక్రుడు కలిసి ఉండొచ్చు, వాడికి ఇంకో విధంగా ఉంటుంది. ఈ విధంగా కొంతమందికి ఆ చంద్రుడి పైన గురువు దృష్టి ఉండొచ్చు, వాడికి కూడా ఈ ప్రభావం తగ్గుతూ ఉంటుంది. కొంతమందికి చంద్రుడు ఒక్కడే కుంభరాశిలో ఉంటాడు, అటు మీనరాశిలో గ్రహం ఉండదు, ఇటు మకర రాశిలో గ్రహం ఉండదు. అంటే ఈ ఒక విధమైన దుర్యోగం ఏర్పడుతుంది అన్నమాట. చంద్రుడికి రెండు పక్కల గ్రహాలు లేకుండా వాడికి వచ్చినటువంటి ఏలినాటి శని చాలా భయంకరంగా ఉంటుంది. అదే ఒక పక్క గురువు ఒక పక్క శుక్రుడు ఉండి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ చంద్రుడికి మంచి బలం ఉండడం వల్ల వాడు ఏలినాటి శని పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఈ విధంగా గోచారం అన్నది కూడా మిగతా గ్రహాల ప్రభావం బట్టి ఉంటుంది. ఏదైనా జాతక చక్రం జన్మ జాతకమే ఇంపార్టెంటు, దాన్ని బట్టే పరిహారాలు చేసుకుంటే మంచిది. అంటే ఈ గోచారం అనేది టెంపరీగా మనకి చెప్తూ ఉంటుంది. ఏదో మరి సంతాన యోగం లేదనుకుందాం, అసలు ఇబ్బంది పడుతున్నాడు, ఈ పంచమ స్థానంలో గురువు వచ్చినప్పుడు వాడు ఏదైనా ఒక డాక్టర్ని సంప్రదించో లేదంటే ఏమైనా దత్తత తీసుకోవడమో ఈ విధంగా చేసుకోవడం వల్ల అది ఇస్తా తప్ప ఒరిజినల్గా మాత్రం ఇచ్చే శక్తి గోచార గ్రహాలకైతే ఉండదు. జాతకంలో ఉందనుకున్న జాతకంలో వాడికి పంచమంలో గురువు ఉన్నాడు, సంతాన యోగం ఉన్నది, దానికి గురువు 5లోకో 9లోకో లగ్నంలోకి వచ్చాడు గోచారీత్యా, ఖచ్చితంగా ఆ సంవత్సరంలో వద్దనుకున్న సంతానం ఇస్తాడనమాట. మరి అదే అక్కడ జన్మజాతకంలో లేకపోతే ఏమీ కూడా రాదు. రాజయోగమైనా ధనయోగమైనా అధికార యోగమైనా ప్రభుత్వ ఉద్యోగమైనా జన్మజాతకంలో ఉండాలి. ఈ గోచారంలో వచ్చినటువంటి ఎట్టి పరిస్థితిలో కూడా జాతకంలో లేని ఇవ్వడం జరగదు. కేవలం దీన్ని ఒక సింపుల్గా తీసుకోవడం మంచిది. మంచన్నా చెడన్నా దీన్ని కొద్దిగా తీసుకొని మనం దాని ప్రకారం ఫాలో అయిపోవడం మంచిది. ఏదన్నా ఒక వ్యాపారం ప్రారంభిస్తున్నాం, అప్పుడు గోచారీత్యా ఏలినాటి శని ఉంది ఇప్పుడు వద్దు మంచిది కాదు, ఇలాగ నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది తప్ప ఇదే మెయిన్ అనుకుంటే మాత్రం అది పొరపాటు అవుతుంది. బట్ ఏదైనా జన్మజాతకం ఇంపార్టెంటు, దాని దశలు నవాంశ దశాంశ 16 చక్రాలు ఉంటాయి, అలాగే 16 రకాల దశలు పరిశీలించవలసి ఉంటుంది.
అనేక రకాల పరిశోధిస్తే తప్ప జాతకుడికి అసలు ఏంటా అన్నది చెప్పడం కష్టమవుద్ది. దాన్ని బట్టి ఏదన్నా జన్మ జాతకం ఇంపార్టెంట్, ఈ గోచారం అనేది సింపుల్గా తీసుకోండి. బట్ ఏదైనా కొన్ని కాలానుగుణంగా జనరల్గా జరిగే విషయాలు మేము చెప్తుంటాం కాబట్టి చాలా వరకు జరగచ్చు, జరగకపోయినా పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. స్వస్తి.